రావణుడు సీతనే కాదు రాముడు తల్లి అయిన కౌసల్యని కూడా అపహరించాడు అని మీకు తెలుసా? రావణుడికి ఒక రోజు కలలో ఒక మానవుడు కోతులతో రాజ్యం మీద దండెత్తి అతనిని హతమార్చినట్లు కల వచ్చింది. వెంటనే బ్రహ్మకి తపస్సు చేసి బ్రహ్మను నన్ను చంపబోయే ఆ మానవుడు ఎవరికి జన్మిస్తాడో చెప్పు అని వరం కోరతాడు. ఇంకో 5 రోజులలో అయోధ్య రాజు అయిన దశరథుడికి కౌసల్యకి వివాహం జరుగుతుంది. వాళ్ళకి పుట్టబోయే బిడ్డ చేతుల్లోనే నీ మరణం, ఇది నేను రాసిన విధిరాత, దీన్ని నువ్వు మార్చలేవు అని అనగా రావణుడు కోపంతో కౌసల్యని దొంగచాటుగా అపహరించి ఒక పెట్టెలో బంధించి ఆ పెట్టెని సముద్రంలో ఉన్న ఒక తిమింగలానికి ఇచ్చి నేను చెప్పేంత వరకు బయటికి రాకు అని ఆజ్ఞాపిస్తాడు. దశరథుడు తన స్నేహితులతో పడవలో వెళుతున్నాడు అని తెలుసుకొని రావణుడు ఆ పడవ దగ్గరికి వెళ్లి ఆ పడవను ధ్వంసం చేసి పడవలో ఉన్న వారందరినీ చంపేస్తాడు. కానీ దశరథుడు ఎలాగో అలా తన స్నేహితుడితో సహా తప్పించుకొని ఒక చెక్క ముక్క మీద కూర్చొని ఒక ద్వీపానికి చేరుతారు. వీళ్ళని ఎవరు కాపాడతారు? ఏ దేవుడు కనికరిస్తాడు? దశరథుడికి మరియు కౌసల్యకి వివాహం ఎలా జరిగింది? రావణుడి అహంకారాన్ని ఎవరు తగ్గిస్తారో తెలుసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి మన తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్లో పెద్ద వీడియో చూసేయండి.